కలెక్టర్ అనే గౌరవం లేదు, ఆఫీసర్ అనే భయం లేదు. అంతా మా ఇష్టం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అధికారులపై బూతులతో విరుచుకుపడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కలెక్టర్పై దుర్భాషలాడాడు సంతబొమ్మాళి టీడీపీ అధ్యక్షుడు. పోలీసుల సమక్షంలోనే భీమారావు బెదిరింపులకు దిగాడు. దీంతో టీడీపీ లీడర్ల తీరుపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఐఏఎస్ ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగానే ఉండటం కోసం మేరకు పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సౌమ్య శ్రీకాకుళం నుంచి అందిస్తారు. సౌమ్య, ఎందుకు ఈ రకంగా టీడీపీ సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళపైన ఇంత దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడుతున్నారు? అంటే మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు ఇంత దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పటికీ కూడాను వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? దీనిపైన ఇప్పటివరకు ఎవరైనా టీడీపీ అధినాయకత్వం ఏమైనా స్పందించిందా? రోజా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే అధికారుల మీద తెలుగు తమ్ముళ్ళ పెత్తనం మొదలైంది అని గుర్తులు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కలెక్టర్ అనేటటువంటి గౌరవం కూడా లేకుండా కలెక్టర్ మీదనే కలెక్టర్ యొక్క వీపు మీద కొడతామని చెప్తూ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడే స్వయంగా ఈ మాటలు చెప్పడం. అయితే స్వయంగా ఎవరైతే ఎంపీ అదేవిధంగా మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు సొంత నియోజకవర్గం అయినటువంటి చెక్కల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడే స్వయంగా ఈ మాటలు పోలీసులు ఎదుటికి చెప్పడంతో ఇప్పుడు ఒక్కసారిగా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది చెప్పడమే కాకుండా ఈ ఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క అనుచరులను తీసి మరి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన సందర్భం మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మొత్తం విషయాన్ని మనం చూసుకున్నట్లయితే సంతబొమ్మాళి మండలానికి సంబంధించినటువంటి టీడీపీ మండల అధ్యక్షుడైనటువంటి మండల అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఎదుటే మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి నిర్వాసితుల భూముల ఆర్ఎండ్ఆర్ లక్కీ డ్రాలకు సంబంధించి అదే విధంగా చెరువులకు చేపల చెరువులకు సంబంధించినటువంటి వివాదంపై మనం చూస్తున్నట్లయితే ఒకవైపు టీడీపీకి అదేవిధంగా ఇంకొక వైపు వైసీపీకి జరిగినటువంటి గొడవల నేపథ్యంలో నౌపాడ పోలీస్ స్టేషన్ దగ్గరికి తన అనుచరులతో వెళ్లి అక్కడ ఉండేటటువంటి పోలీసులకే బెదిరిస్తూ అక్కడ నౌపాడ పోలీసులకే వాళ్ళు ఎస్ఐతో బెదిరిస్తూ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళ యొక్క హద్దులు కూడా మరిచిపోయి ఎవరైతే మూలకోట పోర్టుకి సంబంధించి ఆ ఊర్లో అడుగు పెడతారో ఆ నిర్వాసితులు లక్కీ డ్రాక్ సంబంధించి కానీ చేపల చెరువుకు సంబంధించి కానీ వచ్చినటువంటి అధికారులైన ఆర్డీఓ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానివ్వండి అక్కడికి వచ్చినట్లయితే వాళ్ళ వీపు మీద కొడతామన్నారు. అంతేకాకుండా చెప్పడానికి వీలు కానటువంటి భాషలతో ఒక ఉన్నతాధికారి జిల్లాకి ప్రధాన పౌరుడైనటువంటి కలెక్టర్ మీద దూషించారు. అయితే మొత్తం ఈ విషయం జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి అధికారపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. అయితే మొత్తం వీడియో పరంగా కూడా వైరల్ అవుతున్నప్పటికీ ఆయన మీద కనీసం కేసు కూడా పెట్టకపోవడంతో టీడీపీ యొక్క జులం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఇది నిరసన అని చెప్తూ శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం విషయం జరిగిన తర్వాత శ్రీకాకుళం జిల్లానే కాదు యావత్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే ప్రస్తుతం మంత్రిగా ఉండేటటువంటి అచ్చెన్నాయుడు అది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వచ్చిన తర్వాత ఏదైతే పబ్లిక్ మీటింగ్ నిర్వహించారో ఆ బహిరంగ సభలో ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందో దాని తర్వాత తెలుగు తమ్ముళ్ళ యొక్క పనులన్నీ సాఫీగా కొనసాగుతాయని చెప్పి మా ఉండేటటువంటి పసుపు బిల్లను తీసుకువెళ్లి అక్కడ ఉండేటటువంటి అధికారుల యొక్క టేబుల్ మీద పెడితే చాలు ఎవరు ఏ అధికారి పని చేయడం నేను చూస్తాను, ఆ పని చేయకపోతే నేను ఎలాంటి చర్యలు తీసుకుంటానో కూడా స్పష్టంగా వాళ్ళకి తెలుసు అని చెప్పి ఒక భరోసాని అప్పట్లోనే ఇవ్వడంతో ఇప్పుడు ఇలా ఈ తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు అని చెప్పి గుసగుసలు కూడా మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం దీని మీద ఆధారాలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎలాంటి గతంలో అయితే ఇలా ఏదైనా ఉద్యోగుల మీద కానీ అధికారుల మీద కానివ్వండి ఇలా పతనాలు జరిగినప్పుడు అందరూ కూడా నిరసనలు తెలియజేసేవారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఈ పరిస్థితి కూడా లేదని చెప్పి ఒకవైపు వైసీపీ వాళ్ళు అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇదంతా కూడా అధికార మదంతోనే చేస్తున్నారు. సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఎలాంటి కేసుల్ని నమోదు చేయకుండా వాళ్ళకి నచ్చిన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. సాక్షాత్తు జిల్లా ప్రధాన పౌరుడైనటువంటి కలెక్టర్ మీద కూడా ఇలాంటి జులుమే కొనసాగిస్తున్నప్పటికీ అధికారులను పట్టించుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి ఒకవైపు వైసీపీ వాళ్ళు చెప్తుంటే అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పి భయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.